20 ఏళ్ల తర్వాత సిరి తన అమ్మమ్మ ఇంటికి తిరిగొచ్చింది. ఆ పాత ఇల్లు ఇంకా ఎవరో ఎదురుచూస్తున్నట్టే నిశ్శబ్దంగా నిలబడి ఉంది. అన్ని బట్టల మధ్య ఒక పసుపు రంగు పాత చీర మడతపెట్టి పెట్టి ఉంది. ఆ చీరని తాకగానే సిరి చేతులు వణికాయి. అక్కడ మూలలో తాళం పగిలిపోయిన ఒక పాత ట్రంక్ కనిపించింది. అది తన అమ్మదేనని ఆమెకు వెంటనే అర్థమైంది. నిలబడి ఉంది. చీర మడతలు విప్పుతుండగా లోపల ఏదో గట్టిగా తగిలింది. అది ఒక చిన్న పాత కవర్. సిరి, నువ్వీ లేఖ చదివే సమయానికి నేను నీతో ఉండకపోవచ్చు. ఆ ఒక్క లైన్ ఆమె గుండెని ముక్కలు చేసింది. ఆ లేఖలో ఒక షాకింగ్ నిజం దాగి ఉంది. సిరి ఆ ఇంటి అసలు కూతురు కాదు. ఆమెను ఒక రాత్రి దేవాలయం మెట్ల దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఆ లేఖలో ఇంకో నిజం కూడా ఉంది. నిన్ను కనలేదు, కానీ నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను. అది నీ అమ్మ చివరి మాట. సిరి ఆగలేదు. సీరని మళ్లీ జాగ్రత్తగా చూస్తుండగా మరో మడతలో చిన్న బంగారు తాళి బయటపడింది. ఆ తాళంతో పాటు ఒక చిన్న నలుపు తెలుపు ఫోటో కూడా ఉంది. ఆ ఫోటోలో ఉన్న మహిళ సిరిలానే కనిపించింది. నీ నిజమైన తల్లి ఇంకా బ్రతికే ఉంది. సిరి కాళ్ళు వణికిపోయాయి. అమ్మ చీరలో దాచిన రహస్యం సిరి జీవితాన్నే మార్చేసింది. కాని ఆమె అసలు తల్లి ఎవరు? ఆమె ఇంకా ఎందుకు బ్రతికే ఉంది? ఇది తెలుసుకోవాలంటే పార్ట్ 2 తప్పక చూడండి.